దేవతా వృక్షాలలో నారికేళ్లం వృక్షం ఒకటి. కొబ్బరి చెట్టు ఆవిర్భవించడం వెనకాల ఒక పురాణ గాథ కూడా దాగి ఉంది. దేవదానవులు క్షీరసాగరం మదనం చేసిన సమయంలో ఆలాహలం ముందుగా జన్మించింది. ఆలాహలం లోకాలను ఎక్కడ దహించేస్తుందో అని పరమేశ్వరుడు తన కంఠాన పెట్టుకోవడంతో ఆయనలో వేడి ఉత్పన్నతమైనది. ఆ వేడికిని తగ్గించడానికి బ్రహ్మదేవుడు ఒక చెట్టుని సృష్టించారు. అదే కొబ్బరి చెట్టు. ఆ చెట్టు నుంచి వచ్చిన ఫలమే కొబ్బరి బొండ. నీటితో ఆయనకు అభిషేకం చేయంగా చల్లబడ్డారని, అది పరమేశ్వరుడికి అందుకే కొబ్బరి నీటితో అభిషేకం చేయటం వలన మన సమస్తమైన కోరికలు సిద్ధిస్తాయని పురాణ వచనం. అంతే కూడా కాకుండా కొబ్బరికాయని కొట్టి నివేదించడం, కొబ్బరి నీటిని తీర్థంగా స్వీకరించడం, కొబ్బరి నీటితో అభిషేకం చేయటం, వ్రతాలు పూజల్లో కలశంలో అందరి దేవుళ్ళని ఆహ్వానం చేసి కలశంగా కొబ్బరికాయని పెట్టి పూజిస్తూ ఉంటారు. దేవతావృక్షమైన కొబ్బరి చెట్టుని పూజించడం, ప్రదక్షిణ చేయడం అనేది కూడా ఎంతో విధంగా మనకి మేలు చేస్తుంది. ఈ వీడియోని చూసిన వారందరూ లైక్ చేయండి. @మాట్లాడుకుందాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.